ఏపీలో ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 ఎవరెవరికి ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు తీపి కబురు చెప్పారు. దసరా రోజు వాహన మిత్ర కింద ఆర్థిక సాయం అందజేస్తాము అని అన్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ప్రకటన చేశారు. వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని, మొత్తం 435 కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, ఆటో డ్రైవర్లు ఆధైర్యం పడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాట ప్రకారం దసరా పండుగకు వాహనం మిత్ర పథకం కింద డ్రైవర్లకు సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వాహనం మిత్ర కింద 10,000 మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 ఇవ్వనుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సహాయం అందజేయనుంది. గత ప్రభుత్వం హయాంలో 2023-24లో ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులున్నారు. అయితే ఈ 2.75 లక్షల మందిలో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది ఉంటే 25,000 మంది టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఉన్నారు. అయితే 2.75 లక్షలకు మరో 15,000 వరకు పెరిగే ఉంటుందని అంచనా వేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. అంటే ఈసారి 2.90 లక్షల మందికి సాయం అందుతుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ పథకం సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఆయన అమరావతిలోని సచివాలయంలో కమిషనర్ మనీషా కుమార్ గారు, షింజా అదనపు కమిషనర్ రమేశ్రీ గారు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్ని ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి, వాటి యాజమాన్యంలో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని, అప్పుడు లబ్ధిదారుల సంఖ్యపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. ఆ రోజు నుంచి ఆటో డ్రైవర్లకు తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందజేస్తామన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.